లిటాస్ ఫౌండర్ అయితే ఎవరైతే ఉన్నారో ఆ లిటాస్ ఫౌండర్ ఏం చెప్తా ఉన్నారంటే 20 మిలియన్ వచ్చేసి ఫండింగ్ జరుగుతుంది. సో దీన్నైతే చాలా అంటే చాలా స్పీడ్గా మనం మన క్రిప్టో ఎక్స్చేంజ్లలో లిస్ట్ చేస్తాం. సో ఎవరైతే ఏ డ్రాప్లో పాల్గొనాలనుకుంటారో వాళ్ళందరూ పాల్గొనండి. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ పాయింట్స్ వస్తాయని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ట్విట్టర్లో అయితే పేర్కొన్నారు. సో మనమైతే ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కాయిన్స్ డైలీ ఏ విధంగా మనం ఎర్న్ చేసుకోవాలి, ఆ కాయిన్స్ని ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి, రెఫర్ చేయడం ద్వారా ఎన్ని కాయిన్స్ వస్తాయి ఏంటి, రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, ఈ లింక్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ కేస్ మనం అంబాసిడర్ లింక్ ఇవ్వకపోతే ఏమవుతుంది ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. కాకపోతే కొత్త అప్లికేషన్ కాబట్టి మనకు కొద్దిగా ల్యాగ్ ఉంటుంది. మన ఇన్ఫర్మేషన్ 1-2 సార్లు అయితే మనం ఎంటర్ చేసి లాగిన్ పైన కానీ రిజిస్టర్ పైన కానీ క్లిక్ చేసినప్పుడు మాత్రమే మనకు సక్సెస్ఫుల్ వస్తుంది. డైరెక్ట్ మిగిలిన అప్లికేషన్ల మాత్రం ఒకసారి వచ్చేసి ఆటోమేటిక్గా క్లిక్ చేయగానే రావచ్చు, లేకపోతే లేదు. సో మీరైతే ఓపిక తెచ్చుకొని అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడ స్కిప్ చేసినా కూడా మీకైతే స్టెప్స్ అనేటివి మిస్ అవుతాయి. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చూడండి. ఈ లిటాస్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అదేవిధంగా కమెంట్లోనూ పిన్ చేశాను. వన్స్ దానిపైన అయితే క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యూజర్ నేమ్, మీరు నేమ్ ఏదైతే ఇవ్వాలనుకుంటారో ఆ నేమ్ ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ మెయిల్ ఐడి, ఏ మెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటే ఆ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి. పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటారు కదా, ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ సేమ్ ఇక్కడ ఏ పాస్వర్డ్ ఇచ్చింటారో ఇక్కడ అది ఇవ్వండి. ఇక్కడ అంబాసిడర్ కోడ్ అని ఉంది కదా, వన్స్ దీనిపైన క్లిక్ చేసి స్మాల్ లెటర్స్ అన్ని AJJULITAS ఏది ఉంది AJJULITAS ఇచ్చేసి ఐ అగ్రీ పైన క్లిక్ చేసి సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసే ముందు ఇక్కడ చెక్ చేసుకోండి మనకు సక్సెస్ ఉందా లేదా. సో ఇక్కడ సక్సెస్ వచ్చిన తర్వాత సైన్ అప్ పైన క్లిక్ చేసినప్పుడు కొన్నిసార్లు అయితే తీసుకోదు, మనకు సమ్ ఎర్రర్స్ చూపిస్తుంది. యూజర్ నేమ్ ఆల్రెడీ ఉందని కానీ, లేకపోతే ఏదైనా ఎర్రర్, అంబాసిడర్ కోడ్ తప్పు ఉందని కానీ, అట్లా అంబాసిడర్ కోడ్ తప్పున్నా కూడా రాదు. అంటే స్మాల్ ఏ బదులు క్యాపిటల్ ఏ అట్లున్నా రాదు. సో ఇక్కడైతే మనకు ఎర్రర్ వచ్చేసి యూజర్ నేమ్ ఆల్రెడీ ఉందని చూపిస్తుంది. కాబట్టి నేనైతే అర్జున్ 19 అని చేంజ్ చేస్తాను. సైన్ అప్ పైన క్లిక్ చేస్తాను. వన్స్ సైన్ అప్ పైన క్లిక్ చేయగానే రీక్యాప్చా ఇన్వాలిడ్ అని వస్తూ ఉంది. సో నాకు అగైన్ అదే ఎర్రర్ వచ్చింది. సో అన్ని డీటెయిల్స్ మళ్ళీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఆర్ యూ హ్యూమన్ పైన క్లిక్ చేసా, సక్సెస్ వచ్చింది. సైన్ అప్ పైన అయితే క్లిక్ చేస్తూ ఉన్నాను. అంటే ఇది కొత్త అప్లికేషన్ కాబట్టి సమ్ టైమ్స్ మనకైతే ఎర్రర్ వస్తూ ఉంటుంది. సో ఆ ఎర్రర్ని అయితే 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో వన్స్ మనకు లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ పైన మనిషి సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కొద్దిగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకు సెక్యూరిటీ ఉంది కదా, సెక్యూరిటీ చెక్ చేసుకోండి. మనం ఇది నన్లోనే పెట్టుకోండి. సేమ్ వెరిఫికేషన్ స్టేటస్ ఉంది కదా, మీ ఈమెయిల్ అయితే ఇక్కడ వెరిఫై అని అడుగుతుంది, వెరిఫై చేయండి. అంటే ఇక్కడ క్లిక్ చేయగానే మీ మెయిల్ ఐడికి లింక్ వస్తుంది, ఆ లింక్ పైన క్లిక్ చేయగానే వెరిఫై అయిపోద్ది. వన్స్ ఇది వెరిఫై అయిన తర్వాత హోమ్ పేజ్ ఫస్ట్ బటన్ ఉంది కదా, సో ఆ బటన్ అయితే క్లిక్ చేయండి. కొద్దిగా స్క్రోల్ చేయండి. కొద్దిగా స్క్రోల్ చేసి చూసుకుంటే ఇక్కడ మనకు లిటాస్, స్టేబుల్ లిటాస్, డేటా లిటాస్ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా లిటాస్కి సంబంధించినవి. సో ఇక్కడ చూసుకుంటే మనకు స్వాప్, ట్రాన్స్ఫర్, అంబాసిడర్, మైన్, బై, స్టేక్ ఉంది కదా. అంబాసిడర్ ఇన్ కేస్ మీరు ఎవరినైనా రెఫర్ చేయాలి అనుకుంటే అంబాసిడర్ పైన క్లిక్ చేస్తే మీకు నేమ్ చూపిస్తుంది. మీ నేమ్ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత మీ లింక్ని వచ్చేసి మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. అది కూడా ఏ విధంగా ఏంటి అనేది చూపిస్తాను. సో వన్స్ అది చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మైన్ ఉంది కదా, అంబాసిడర్ కిందనే మైన్ పైన క్లిక్ చేయండి. వన్స్ అక్కడైనా క్లిక్ చేయండి, లేకపోతే ఇక్కడ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఇక్కడ ఉంది కదా గొడ్డలి సింబల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినా కూడా మనకైతే ఆటోమేటిక్గా ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే నేను ఆల్రెడీ 3 అవర్స్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ క్లెయిమ్ వస్తుంది. వన్స్ క్లెయిమ్ పైన క్లిక్ చేయండి. వన్స్ క్లెయిమ్ పైన క్లిక్ చేయగానే క్లెయిమ్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసి ఏవైతే మనకు పర్ అవర్ కాయిన్స్ జనరేట్ అవుతున్నాయో ఆ కాయిన్స్ అన్నీ కూడా మనకు వ్యాలెట్లోకి అయితే యాడ్ అవుతాయి. వన్స్ వ్యాలెట్లోకి యాడ్ అయిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకు అంటిల్ నెక్స్ట్ క్లెయిమ్ అంటే 3 అవర్స్కి ఒకసారి మనం క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 3 అవర్స్ వరకు ఇక్కడ టైం అనేది రన్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ అవర్కి వచ్చేసి 1 DLT, ప్రతి ఒక్కదానికి వచ్చేసి ఒక మనకు DLT కాయిన్ వస్తుంది, అంటే లిటాస్ DLT కాయిన్ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి 3 అవర్స్ కూడా మీరైతే క్లిక్ చేయండి. ఇన్ కేస్ మీరు క్లిక్ చేయకుండా 4 అవర్స్ 5 అవర్స్ అయినా ఏం కాదు, ఎందుకంటే 3 కాయిన్స్ వచ్చి ఉంటాయి కదా, ఆ 3 కాయిన్స్ వచ్చేసి అక్కడే స్టాప్లో ఉంటాయి. ఇన్ కేస్ మీరు ఆ 3 కాయిన్స్ని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ ఏమవుతుంది, రీజనరేట్ ఇంకొక 3 కాయిన్స్ వస్తాయి. మీరు క్లిక్ చేస్తే కాయిన్స్ వస్తాయి, క్లిక్ చేయకుండా ఉంటే ఆ కాయిన్స్తో
అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే టోటల్ ఎన్ని మైన్ చేశాను, ఇంకా ఎన్ని అవైలబుల్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చూపిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు లీడర్ బోర్డ్, మీరు ఎంతమందిని చేశారు ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ కింద మనకు 1 లీటర్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి చూసుకుంటే మనకు ఇథీరియంతో మనం బై చేసినప్పుడు మనకు ఎక్స్ట్రాగా వస్తాయి. కాకపోతే నేను ఎప్పుడు కూడా ఏ డ్రాప్ కూడా మిమ్మల్ని బై చేయమని చెప్పాను కాబట్టి జస్ట్ మైన్ పైన క్లిక్ చేసి మీరు ఏది చేయాలనుకున్నా కూడా ఈ మైన్లోనే చేసుకోండి. మైన్లోనే కొద్ది కిందకి వెళ్తే మనకి ఇక్కడ రెఫర్ ఉంది కదా, ఇన్వైట్ ఫ్రెండ్స్, ఇది క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేయగానే మీకైతే ఇన్వైట్ ఫ్రెండ్స్ వస్తుంది. ఇక్కడ కాపీ యూఆర్ఎల్ పైన క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి అయితే షేర్ చేయండి. వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న ప్రతిసారి కూడా మీకైతే సమ్ పర్సంటేజ్ కాయిన్స్ అయితే యాడ్ అవుతూ ఉంటాయి. మనకు జెన్ కాయిన్లో కానీ గ్రాస్లో కానీ ఆ విధంగా చెప్పుకున్నాం కదా, అక్కడ మనకు టోటల్ రెఫరల్స్ ఎన్ని, దాంట్లో యాక్టివ్ మైన్స్ అంటే పై కాయిన్లో కానీ జెన్ కాయిన్లో కానీ వీటిలన్నింటిలో మనం ఎప్పుడైతే మనకి యాక్టివ్గా మన కింద రెఫర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎంత బోనస్ వచ్చింది ఏంటనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ హోమ్ క్లిక్ చేసి చూసుకున్నట్లయితే పబ్లిక్ సేల్ ఉంది కదా, ఇది వచ్చేసి ఇన్ కేస్ ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే వాళ్ళకి మాత్రమే. మీరైతే ఎటువంటి పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏవైతే కాయిన్స్ ఫ్రీగా వస్తూ ఉన్నాయో ఆ కాయిన్స్ని మాత్రం మైనింగ్ చేసుకోండి. మైనింగ్ చేసుకొని ఎప్పుడైతే ఏ డ్రాప్ వీళ్ళు క్లెయిమ్ చేసుకోమని అనౌన్స్ చేస్తారో అప్పుడు క్లెయిమ్ చేసుకోండి. ఎన్ని పాయింట్స్ వచ్చినా కూడా మనకైతే బెనిఫిట్ అనేసి చెప్పుకోవచ్చు. ఇన్ కేస్ మనం మనీ ఇన్వెస్ట్ చేసి ఆ కాయిన్స్ కోసం లాంగ్ టైం వెయిట్ చేయాలంటే వెయిట్ చేయలేము కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జస్ట్ మైన్ మాత్రమే చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.